భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఏఐయుకేఎస్ ఆర్గనైజింగ్ ఆల్ ఇండియా కన్వీనర్ కచ్చల రంగారెడ్డి మీడియాతో మాట్లాడారు. మే 11, 12, 13 తేదీల్లో ఇల్లందు పట్టణంలో జరగనున్న అఖిల భారత ప్రథమ మహాసభలు నిర్వహిస్తున్నట్టుగా తెలియజేశారు. మే 11న 10,000 మందితో జరిగే రైతు ప్రదర్శన, బహిరంగ సభను కూడా జయప్రదం చేయాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. మీటింగ్ ఇల్లందులో జరుగు భారీ రైతు బహిరంగ సభలో చేయండి మా సభలను చేయండి. మే 11, 12, 13 జరుగు మహాసభలను చేయండి. ఇల్లందులో జరుగు మహాసభలను అఖిల భారత ఐక్య రైతు సంఘం చేయండి. ఏఐయుకేఎస్ జాతీయ మహాసభలను 11, 12, 13 తారీఖుల్లో ఇల్లందులో జరుగు జాతీయ మహాసభలను ఏఐయుకేఎస్ జాతీయ మహాసభలను మిత్రులారా, మే నెల 11, 12, 13 తారీఖుల్లో జరిగేటువంటి అఖిల భారత ఐక్య రైతు సంఘం మహాసభల్ని జయప్రదం చేయటానికి మీ వంతు సహకారం కూడా అవసరం అని మేము భావిస్తున్నాం. మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా మహాసభల్లో తీసుకునేటువంటి కార్యక్రమాలు ఏంటి అనే దానికి వస్తే, ఇప్పటిదాకా చేసినటువంటి పోరాటాలని నెమరు వేసుకొని రేపు ఏం చేయాలి, ఈ ముందుకు పోవటానికి మార్గం ఏంటి అనేటువంటి దాన్ని రూపొందించుకోవటం జరుగుతుంది. ఇప్పటికే ఇలా మనం చూస్తున్నాం ఇక్కడ దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే దానికి వస్తే, నరేంద్ర మోడీ 4 నల్ల చట్టాలను తీసుకొచ్చి వాటిని విరమించుకుంటున్నా అని అబద్ధమాడి ఇవాళ మళ్ళీ 3వ గెలిచాను కాబట్టి ఇక నాకు ఎదురే లేదనే పత్తులో వాటికి అక్షరాలు మార్చి, పేర్లు మార్చి, వాటినే మళ్ళా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చట్టాలు లేకపోవటం వల్ల ప్రభుత్వాలు ఉచిత సలహాలు, ఉచిత పథకాలు ఎట్లా ప్రకటించారో ఆ పద్ధతుల్లో ప్రకటించారు, కానీ వాటిని అమలు చేసేవాళ్ళు లేడు, అమలు చేయించేవాళ్ళు లేడు. అందుకనే ఇవాళ దళారులు వచ్చి రైతుల దగ్గర అడ్డగోలుగా అడ్డికి పాలసీ చొప్పున కొంటున్నటువంటిది చూస్తున్నాం. నా పేరు కచ్చల రంగారెడ్డి, అఖిల భారత ఐక్య రైతు సంఘం కేంద్ర కన్వీనర్. మే 11, 12, 13 తారీఖుల్లో మా అఖిల భారత ఐక్య రైతు సంఘం కేంద్ర ప్రథమ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. వీటిని దేశవ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొని, ప్రజలు పాల్గొని, రైతు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన రాష్ట్రంలో, జిల్లాలో కూడా రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ మే 11, 12, 13 తారీఖుల్లో జరిగే ఈ రైతు మహాసభలో, ముఖ్యంగా ర్యాలీలో, బహిరంగ సభలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను, సామ్రాజ్యవాద అనుకూల విధానాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను మేము ఎండగట్టదలిచాము. ప్రజలకు ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళని చైతన్యవంతం చేసి మేము సమైక్య రైతు ఉద్యమాలను నిర్మించాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాము. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రైతు ర్యాలీకి, మహాసభకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొనింది. ఈ ప్రపంచంలో పెత్తనం కోసం ట్రంప్ ఉవ్విళ్ళూరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది పెడితే అదే మాట్లాడుతామని, ఎవరిని పెడితే వాళ్ళని బెదిరిస్తున్నాడు, ఇండియాను బెదిరిస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు. ఆ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత పాలక వర్గాలు, మోడీ ప్రభుత్వం తలొంచుకొని వాళ్ళు చెప్పిన దానికి విని ఇక్కడ రైతాంగానికి నష్టం తెచ్చే పద్ధతులు అనుసరిస్తా ఉన్నారు. ధరలు పెరిగే విధానం అవలంబిస్తున్నారు. వ్యవసాయానికి భారం కానున్నటువంటి పరిస్థితి ఇక్కడ తలెత్తా ఉంది. ఇప్పటికే రైతు ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఇలాంటి గిట్టుబాటు ధర రావటం లేదు. గిట్టుబాటు ధర కోసం ఎంఎస్పి చట్టం చేయమని కూడా ఇక్కడ రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఉన్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. దీన్ని నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మా మహాసభ జరుగుతున్నది. ఈ మహాసభ లో ఈ రైతు ఐక్య ఉద్యమాల యొక్క ప్రాధాన్యత చాలా ఉందని చెప్పి మేము నొక్కి చెప్పదలిచాము.